ప్రైజ్ లార్డ్. ప్రియులరా, ఈరోజు మీరంతా బాగున్నారు కదా. ఈరోజు మీ మధ్యకి సిలువలో యేసు ప్రభు పలికిన 7 మాటల్లోనూ మొన్నటి దినాన ఒక మాట మాట్లాడుకున్నాం. ఈరోజు రెండవ మాట మీకు తెలియపరచడానికి మీ ముందుకు వచ్చాను. లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ప్రభు అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, అందుకు ఆయన వానితో, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిత్యముగా నీతో చెప్తున్నాను అని ప్రభు దొంగతో మాట్లాడుతూ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుని దొంగలతో పాటుగా సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం ఈ లేఖనంలో. అయితే కుడివైపు ఉన్నటువంటి దొంగ మరి మారు మనసు పొందినటువంటి వాడిగాను, అంతేకాదు ప్రభు పడుతున్నటువంటి ఆ బాధలు, శ్రమలు, శోధనలు చూసినటువంటి ఆ కుడివైపు దొంగ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను చూసినటువంటి వాడే ఉన్నాడు. అయితే రెండవ వాడు ఎడమవైపునటువంటి దొంగ అయితే ఆ యేసును ద్వేషిస్తూ ఉన్నాడు, ఆ యేసుని దూషిస్తూ ఉన్నాడు. అయితే కానీ ఈ యొక్క మరి కుడివైపున దొంగ అంటున్నాడు, యేసు క్రీస్తు పడినటువంటి శ్రమలు, శోధనలు చూసినటువంటి వాడు ఆ దొంగతో చెప్తున్నాడు, ఇదైతే మనకి సమంజసమే, కానీ ఈ నీతిపరుడు ఏమీ చేయలేదు, అందువలన ఈయనకి ఈ శిక్ష, సిలువ శిక్ష అన్యాయము, అమానుషము అని చెప్పి అతడు నీతిమంతుడు యేసుక్రీస్తు హింసించబడుతున్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు అతనిలో మారు మనసు కలిగి, మారు మనసు పొంది ప్రభుతో అంటున్నాడు, ప్రభు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకో అని అంటున్నాడు. అందుకేసు ప్రభు అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనేటువంటి మాటను తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, పరదేశు అనేటువంటిది మరొక వచనం మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో, చెవుగలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాటలు వినుగాక, జయించు అని దేవుని పరదేశంలో జీవవృక్ష ఫలములు భుజంపరిత్తును అంటున్నాడు. కనుక ప్రియులారా, మనము ప్రభుని అంగీకరించి ప్రభు యొక్క మరి చిత్తమును ఎరిగి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడినట్లయితే, మారు మనసు పొంది ఆ దొంగ పాప క్షమాపణ పొందినట్లయితే మనము ఆ దేవునితో కూడా పరదేశు అనగా దేవుని యొక్క మరి రాజ్యానికి పక్కగా ఉన్న ఒక స్థలంలో మనం చేరతామని యేసు క్రీస్తు ప్రభుని విశ్వసించి ఆ దొంగ వలె మార్పు చెందుటనికి ఆశీర్వాదకరమని ఈ వాక్య మూలకంగా తెలియపరుస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.